హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో కార్తీక్, నేను నా తల్లికి మించి ఎదిగినప్పుడు నా తల్లిని నేను తప్పుపడతా మాస్టారు. కానీ ఇప్పటి వరకు ఏ కొడుకు తండ్రికి మించి ఎదిగాడేమో కానీ తల్లికి మించి ఎదగలేదు. మీ నిర్ణయాలు మీకే వదిలేస్తున్నాను. కానీ ఒక కొడుకుగా మీరు కలిసుండాలని కోరుకుంటున్నాను. అనగానే శ్రీధర్, నువ్వేమంటావు కాంచనా అని అడుగుతాడు. వెంటనే కాంచన, నా కొడుకే నా నిర్ణయాన్ని గౌరవించినప్పుడు నా నిర్ణయాన్ని నేను గౌరవించకపోతే బాగోదు కదా. శ్రీధర్, ఏంటా నిర్ణయం అని అడుగుతాడు. అప్పుడు సుమిత్ర, నాకొకసారి వైరల్ ఫీవర్ వస్తే కొద్ది రోజులు డాక్టర్ గారు నాన్ వెజ్ తినడం మానేయమన్నారు. కొద్ది రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తేనే ఇంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు పూర్తిగా మానేస్తే అనారోగ్యమే రాదు కదా అనుకున్నాను. అంతే, మానేశాను. ఇప్పుడు మళ్ళీ మీరు నాన్ వెజ్ తినమంటే నేను తినలేను. ఎందుకంటే నిర్ణయాలు తీసుకునేది పాటించడానికి. నచ్చినప్పుడు పాటించి నచ్చనప్పుడు వదిలేయడానికి కాదు. నేను మిమ్మల్ని పిలిచింది కాశీ స్వప్నాల జీవితాన్ని చక్కపరచడానికి. వాడు ఏడుస్తున్నాడు. మనతో కలిసి బ్రతకాలని ఆశపడుతున్నాడు. మనం మన ప్రయాణంలో పుష్కరాలు చూసాం. వాళ్ళింకా పండగలే చూడలేదండి. కోపానికే అర్థం తెలియని వయసులో ఇంకా చదవడం మొదలుపెట్టి జీవితానికి అజ్ఞానంతో వదిలేస్తాను అంటే చూస్తూ నిలబడ్డానికి మించిన తప్పు లేదు. స్వప్న నాకు పుట్టకపోయినా నా కూతురే. దానికి మనమే సర్ది చెప్పాలి అని అంటా ఉంటే శ్రీధర్, పిలవమంటావా అని అంటాడు. వెంటనే కాంచన, మీరెళ్ళండి, ఇక్కడ జరిగిందేది చెప్పకండి, స్వప్నని నేను కలుస్తాను అనగానే శ్రీధర్, అలాగే కాంచన అని అంటాడు. అప్పుడు కాంచన, కానీ ఒప్పించే బాధ్యత మీదే అనగానే శ్రీధర్, సరే ప్రయత్నిస్తాను అని అంటాడు. అప్పుడు కాంచన, ప్రయత్నించడం కాదండి, కలపాలి అని అంటా ఉంటే శ్రీధర్, నువ్వు వస్తానన్నావు కదా, నీ ముందే మాట్లాడుతాను అని అంటాడు. అప్పుడు కాంచన, నేనొచ్చేది తన కోసం కాదు, మరెవరి కోసం అని శ్రీధర్ అంటాడు. ఇక మీరెళ్ళండి, నేనొచ్చిన తర్వాత చెప్తాను అనగానే శ్రీధర్, కాశీ అని అంటాడు. ఇక్కడే ఉంటాడు అని కాంచన అంటది. కాశీ ఏమో, లేదత్తా, నేను బయటికెళ్తాను అని అంటా ఉంటే కాంచన, నువ్వు అడిగావని నేను తీసుకురాలేదురా. ఒక పక్కన నా కూతురి జీవితం, మరొక పక్కన నా మేనల్లుడి జీవితం. మీ ఇద్దరి జీవితాల గురించి ఆలోచించే తీసుకొచ్చాను. ఇప్పటి వరకు నువ్వు నీ మనసు చెప్పింది విన్నావు. ఇప్పుడు నేను చెప్పేది విను. మొదటిది గాయం చేసింది, రెండోది నయం చేస్తుంది. శ్రీధరేమో, నేను వెళ్తాను కాంచన అని అంటాడు. వెంటనే కాంచన, కాశీ గురించి స్వప్నకు చెప్పకండి, అదే ఇక్కడున్నాడని అనగానే శ్రీధర్, చెప్పంలే కార్తీక్, నేను వెళ్ళొస్తానురా అనగానే కార్తీక్, సరే మాస్టారు అని అంటాడు. శ్రీధర్ వెళ్ళిపోతాడు. కార్తీక్ కాశీని, కాశీ భోజనం చేసావా అని అడుగుతాడు. కాంచన, "ఆ, ఏదో తిన్నాడురా, నా మాట కాదనలేక" అని అంటా ఉంటే కార్తీక్, దీపా, నువ్వు వంట చేసి కాశీకి భోజనం పెట్టు, అలాగే ముందు స్నానానికి నీళ్లు పెట్టు, స్నానం చేసి నా బట్టలు వేసుకుంటాడు. కాశీ ఏమో, బావా అని అంటా ఉంటే, ముందు నువ్వు లోపలికెళ్ళు కాశీ, తర్వాత మాట్లాడుకుందాం. దీపా, నువ్వెళ్ళు దీపా అని అంటాడు. కాశీ వెళ్ళిపోతాడు. దీప కూడా వెళ్ళబోతుంది. కాంచన దీప చేతికున్న బ్యాండేజ్ చూసి, దీపా అనగానే దీప, ఏంటత్తయ్యా అని అడుగుతుంది. నువ్వు రక్తం ఇచ్చావా అనగానే దీప కార్తీక్ షాక్ అవుతారు. కార్తీక్ ఏమో తనలో తను, దీప బ్లడ్ ఇచ్చిన సంగతి అమ్మకెలా తెలిసింది అని అనుకుంటూ ఉంటాడు. దీపేమో, నేను బ్లడ్ ఇవ్వడం ఏంటత్తయ్యా అని అడుగుతా ఉంటే, కాంచన, బ్లడ్ తీసుకుంటేనే కదా చేతికి ఇలాంటి బ్యాండేజ్ వేసేది అని దీప చేయి పట్టుకొని చూపిస్తుంది. అడుగుతుంది మిమ్మల్నేరా అనగానే కార్తీక్, టెస్ట్ కోసం దీప బ్లడ్ తీసుకున్నారు. దీపేమో కంగారుగా, బావా అని అంటా ఉంటే, అదే దీప, మనం గైనకాలజిస్ట్ని కలవడానికి వెళ్తే డాక్టర్ గారు బ్లడ్ తీసుకున్నారు కదా. దీప, అవునవును అని అంటది. కాంచన, ఎప్పుడెళ్ళారా అని అడుగుతుంది. ఈ రోజే అత్తయ్య అని దీప అంటా ఉంటే, డాక్టర్ గారు ఏమన్నారు అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్, బిడ్డ ఎదుగుదల బాగుంది, ఆరోగ్యంగా ఉందని చెప్పారు అనగానే కాంచన, అమ్మయ్యా, ఈ మాట వినడానికి ఎంత హాయిగా ఉందిరా. బిడ్డ గురించి డాక్టర్ ఏం చెప్తారో అని టెన్షన్ పడ్డాను అని అంటా ఉంటే కార్తీక్, బిడ్డకేం కాదని చెప్పాను కదమ్మా. ఏమోరా, రాత్రి మన ఇంటికి దీపం చంపడానికి ఒక మనిషి వచ్చాడని తలుచుకుంటేనే భయంగా ఉంది. వాడి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. వెంటనే కార్తీక్, అది నేను చూసుకుంటానమ్మా, నువ్వు మర్చిపో అని అంటా ఉంటే కాంచన,
మీరైతే గడియ వేసుకొని పడుకోండ్రా. కార్తీక్ అలాగే అమ్మా అని అంటాడు. వదిన పరిస్థితి ఎలా ఉందిరా అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ టాబ్లెట్స్ ఇచ్చారమ్మా, అవి వాడితే ఆపరేషన్ చేసే వరకు ఏమీ కాదు అని అంటా ఉంటే కాంచన వాడకపోతే ప్రమాదమే కదా అని అంటా ఉంటే కార్తీక్ చాలా ప్రమాదం అమ్మా అని అంటాడు. టాబ్లెట్ వేసుకోకపోతే నిద్రలోనే ప్రాణం పోవచ్చమ్మా అని అంటాడు. కానీ మావయ్య అత్తయ్యని జాగ్రత్తగా చూసుకుంటున్నాళ్లే, నువ్వు టెన్షన్ పడుకు అని అంటాడు. దీప తనలో తాను నువ్వు ఈ మాట చెప్తున్నావే గాని నాకు మాత్రం ధైర్యం సరిపోవడం లేదు బావా. నా మనసంతా నా తల్లి దగ్గరే ఉంది. నా భయమంతా జోష్న మీదే ఉంది అని అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటది. ఇటు సుమిత్ర తన గదిలో పడుకోనుంటే అక్కడికి జోష్న మంచినీళ్ళు పట్టుకుని వెళ్తది. సుమిత్ర పడుకొని ఉండడం చూసి పారు అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటది. పారు, పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అని అంటదిగా. అది గుర్తుకు తెచ్చుకుంటది. నీ మీదే నాకు అనుమానం ఉంది అని పారు అంటదిగా, అది కూడా గుర్తుకు తెచ్చుకుంటది. తర్వాత సుమిత్రను చూస్తూ తనలో తాను నేను ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నానో తెలుసా? నీ గురించే మమ్మీ. నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిన దగ్గర నుండి నాకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. నిన్నెలా కాపాడాలి అని తలుచుకుంటే చాలు బుర్ర పాడైపోతుంది. వీటి నుండి ఉపశమనం కావాలి మమ్మీ అనుకుంటూ టాబ్లెట్ షీట్లో నుండి ఒక టాబ్లెట్ బయటికి తీసి ఈ టాబ్లెట్ వేసుకుంటేనే కదా మమ్మీ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగేంత వరకు నీ ప్రాణానికి ఏమీ కాదని డాక్టర్ హారిక గారు చెప్పారు. అంటే అర్థం వాడకపోతే ప్రమాదమనే కదా. అసలు నువ్వుంటేనే ప్రమాదం మమ్మీ. అందుకే నీకు టాబ్లెట్స్ వేయకుండా నేను వీటిని వేస్ట్ చేయాలనుకుంటున్నాను. సారీ మమ్మీ అని చెప్పి ఆ టాబ్లెట్ని డస్ట్బిన్లో పడేస్తుంది. ఆటవిక ధర్మం మనిషికి నేర్పించింది ఇదే. మనకి అడ్డున్న దాన్ని దేన్నైనా మన స్వార్థం కోసం తొలగించొచ్చు. నా జీవితానికి అడ్డుగా ఉంది నువ్వే. హ్యాపీగా పడుకో మమ్మీ అని అనుకుంటూ ఆ టాబ్లెట్ షీట్లనన్నిటినీ డస్ట్బిన్లో పడేస్తుంది. అది దశరథ్ వచ్చి చూసేస్తాడు. జోష్న షాక్ అవుతుంది. డాడీ నువ్వు అనగానే దశరథ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. మమ్మీని చూడ్డానికి వచ్చాను డాడీ అని అంటా ఉంటే దశరథ మరి టాబ్లెట్స్ని ఎందుకు డస్ట్బిన్లో వేసావు అని అడుగుతాడు. నిన్నే అడిగేది జోష్న, మీ అమ్మకి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ డస్ట్బిన్లో ఎందుకు వేసావు అని అంటా ఉంటే అక్కడికి పారు వస్తుంది. ఏంటి టాబ్లెట్లు డస్ట్బిన్లో వేసిందా అనగానే దశరథ అవును పిన్ని అని అంటాడు. అప్పుడు పారు దీనికి రోజు రోజుకి మతి పోతున్నట్టుంది అని అంటా ఉంటే జోష్న గ్రాణి ఏం తెలియకుండా మాట్లాడుకో అని అంటది. అక్కడికి శివనారాయణ కూడా వచ్చేస్తాడు. మరి డస్ట్బిన్లో టాబ్లెట్స్ ఎందుకు వేసావో చెప్పు జోష్న అని అడుగుతా ఉంటే సుమిత్ర లేస్తుందన్నమాట. జోష్న కింద పడిపోతే టాబ్లెట్ పనిచేస్తుందా, ఎవరు అర్థం చేసుకోరే అని అంటా ఉంటే సుమిత్ర ఏమైందమ్మా అని అడుగుతుంది. వెంటనే జోష్న ఏం లేదు మమ్మీ అని అంటది. దశరథ ఏం లేకపోవడం ఏంటి జోష్న, నువ్వు టాబ్లెట్స్ డస్ట్బిన్లో వేయడం నేను చూశాను అనగానే సుమిత్ర టాబ్లెట్స్ డస్ట్బిన్లో వేసిందా అని అడుగుతుంది. అప్పుడు దశరథ అవును సుమిత్ర, నువ్వు ఆ టాబ్లెట్స్ వేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఒక్కరోజు వేసుకోవడం మానేసినా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అని అంటా ఉంటే జోష్న అన్నీ పడేసినట్టు అలా మాట్లాడతావేంటి డాడీ, ఇదిగో ఇంకొక టాబ్లెట్ ఉంది కదా అని చేతిలో ఒక టాబ్లెట్ ఉంటే దాన్ని చూపిస్తుంది. దశరథేమో తనలో తాను నా కళ్ళ ముందే అన్నీ పడేసింది కదా, మరి ఇదెలా వచ్చింది అని అనుకుంటాడు. జోష్న కూడా తనలో తాను లక్కీగా ఒకటి ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే నా మీద అనుమానం వచ్చేది అని అనుకుంటూ ఉంటది. పారు ఏమో టాబ్లెట్ ఉంది కదా దశరథ అనగానే దశరథ ఇటివ్వు అని అడుగుతాడు. నేను వేస్తాను డాడీ అని జోష్న అంటా ఉంటే పర్లేదమ్మా, నా భార్యని నేను చూసుకుంటానులే. ఒకవేళ నాకు చూసుకోవడం కుదరకపోతే దీప కానీ కార్తిక్ కానీ చూసుకుంటారు. వాళ్ళెందుకు చూసుకుంటారు డాడీ అని జోష్న అడుగుతుంది. అప్పుడు దశరథ ఇలాంటి సమయంలో కాస్త జాగ్రత్తగా చూసుకునే వాళ్లే పక్కనుండాలి అని అంటా ఉంటే జోష్న నేను జాగ్రత్తగా చూసుకుంటాను డాడీ అని అంటది. అప్పుడు దశరథ వద్దులే అమ్మా, కాకపోతే నాకు ఒక చిన్న హెల్ప్ చేయి. ఏంటి డాడీ అని అడుగుతుంది. వెంటనే దశరథ నువ్వు ఈ రూమ్కి రావద్దమ్మా, ఏదైనా అవసరమైతే నేనే పిలుస్తాను వెళ్ళమ్మా అనగానే జోష్న అలాగే డాడీ అని వెళ్ళిపోతుంది. సుమిత్ర ఏమైందండి, దాన్ని ఎందుకు రావద్దంటున్నారు అని అడుగుతా ఉంటే దశరథ సుమిత్ర దగ్గరికి వెళ్ళి తనకేవో పనులుంటాయి కదా సుమిత్ర, ముందు ఈ టాబ్లెట్ వేసుకో అని టాబ్లెట్ మంచినీళ్ళు ఇస్తాడు. సుమిత్ర టాబ్లెట్ వేసుకుంటది. దశరథ జోష్న నీకేమైతుందో అని
భయపడుతుంది సుమిత్ర. అందుకే అలా చెప్పాను. అర్థమైందా? అనగానే సుమిత్ర, మంచి పని చేశారు. నేనెలాగో బాధపడుతున్నాను. నాతో పాటు అది కూడా ఎందుకు బాధపడ్డం అని అంటా ఉంటది. పారు ఏమో తనలో తాను ఏదో తేడాగా ఉందే. జోష్న వాళ్ళమ్మని చంపాలనుకుందా? అది దశరథ్ చూశాడా? ముందు ఈ తింగరదాంతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటది. దశరథ్ ఏమో సుమిత్రని, నువ్వు రెస్ట్ తీసుకో సుమిత్ర, పడుకో అని అంటే సుమిత్ర పడుకుంటది. పారిజాతం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జోష్న తన రూమ్కి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ దశరథ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ కంగారు పడుతూ ఉంటది. ఛా, ఏ ప్లాను వర్కౌట్ అవడం లేదు. నేను టాబ్లెట్ డస్ట్బిన్లో వేయడం డాడీ చూసేశాడు. ఇప్పటి వరకు గ్రానీ సపోర్ట్గా ఉండేది. ఇప్పుడు గ్రానీకి నా మీద డౌట్ వచ్చి సపోర్ట్ చేయడం లేదు. అన్నిటికీ ఒకటే సొల్యూషన్. నేను వెళ్ళి దాసుతో మాట్లాడాలి. నేను అనుకున్నది జరిగితే ఈ ప్రాబ్లం నుండి బయటపడ్డట్టే. ఇప్పుడే బయలుదేరుతాను. గ్రానీతో కూడా చెప్పను అనుకుంటూ చీకట్లో మెల్లిగా వెళ్తూ ఉంటది. ఎవరో ఒకరు చూసేలోపు ఈ చీకట్లోనే వెళ్ళిపోవాలి అనుకుంటూ డోర్ తీస్తుంది. ముసుగేసుకొని మొహం కనపడకుండా పారిజాతం అడ్డొస్తుందన్నమాట. జోష్న ఎవరో అని కంగారు పడి షాక్ అయిపోతుంది. పారు ముసుగు తీసి నవ్వుతుంది. గ్రానీ నువ్వా అనగానే పారు, ఎస్ నేనే అనుకుంటూ ఫ్రూటీ తాక్కుంటూ, నువ్వు ఎప్పుడు ఏం చేస్తున్నావో ఒక కంట కనిపెట్టుకొని ఉండడానికి ఈ ఇంటికి కాపలా కాస్తున్నాను అని అంటా ఉంటే జోష్న కోపంగా, నన్ను ఒక కంట కనిపెట్టుకొని ఉండమని నీకెవ్వరు చెప్పారు అని అడుగుతుంది. అక్కడికి కార్తీక్ వస్తాడు. వస్తూ వస్తూ ఫ్రూటీ దాక్కుంటూ నేనే అని అంటాడు. జోష్న నన్నెందుకు కనిపెట్టడం అని కోపంగా అంటది. కార్తీక్ పారు అని అంటాడు. పారు, ఈ టైంలో ఎక్కడికి బయటికి వెళ్తున్నావు చెప్పవే అని అడుగుతుంది. వెంటనే జోష్న, ఏంటి గ్రాని ఇది? బావా అడగమంటే నువ్వు అడుగుతావా? కార్తీక్ మళ్ళీ పారు అని అంటాడు. పారిజాతం జోష్న చెంప పగలు కొడుతుంది. అడిగిన దానికి ఆన్సర్ రాకపోతే ఈ పీజే పీకుతుంది అని అంటా ఉంటే జోష్న, నన్నే కొడతావా అని అడుగుతుంది. అప్పుడు పారు, హా, షో ఇప్పుడే మొదలైందమ్మా అని నవ్వుకుంటూ, ఇక్కడి నుండి ఎంటర్టైన్మెంట్కి కొదవే లేదు అని ఊక్కుంటూ తాక్కుంటూ అంటది. కార్తిక్ కూడా ఊక్కుంటూ ఉంటాడు. ఇద్దరు కలిసి డాన్స్ వేసుకుంటూ తాగుతూ ఉంటారు. కార్తిక్ మన ఎజెండా అనగానే పారు ఉతకడం అని అంటది. కార్తిక్ మన గోల్ పోస్ట్ అని అంటాడు. పారిజాతం ఆరాయడం అనగానే కార్తిక్ నవ్వుతూ, అన్నీ బాగా ఫాలో అవుతున్నట్టున్నావు అని అంటా ఉంటే పారు, చలి కొంచెం డిస్టర్బ్ చేస్తుంది కానీ లేదంటే చింపి ఆరేసేదాన్ని అని అంటది. అప్పుడు కార్తీక్ కంటిన్యూ కంటిన్యూ పారు అని అంటాడు. పారు జోష్నని, చెప్పవే ఎక్కడికి బయలుదేరావు? జోష్న ఫ్రెండ్ దగ్గరికి అని అంటది. పారు కార్తీక్ మోహన్ చూస్తూ, నమ్ముతున్నావా అని అడుగుతుంది. కార్తీక్ నమ్మట్లే అనగానే పారు, నమ్మట్లేదంటేనే అని జోష్నని కొడతా ఉంటది. జోష్న ఏమో, ఏయ్ నమ్మకపోతే నన్ను కొడతావేంటి అనగానే కార్తీక్ పారు అని హైఫై ఇచ్చి పారుకి ఇద్దరు జోష్న తల మీద చెయ్యేసి, దుష్టులను శిక్షించు స్వామి, పుణ్యులను రక్షించు స్వామి, దయతో జాలి చూపించు స్వామి అనేసి చెయ్యి కిందకు దింపుతారు. జోష్న ఏమో, ఏయ్ ఏమైంది మీకు అని అంటా ఉంటే కార్తీక్, ఆన్సర్ ఇంకా రాలేదు పారు అని అంటాడు. పారు ఇప్పుడు వస్తుంది చూడు అని చెప్పి, చెప్పవే చెప్పు అని జోష్నను కొడతా ఉంటది. జోష్న, గ్రాని గ్రాని నీకు దండం పెడతాను ఆగు గ్రాని, వదిలేస్తే కొట్టి చంపేసేలా ఉన్నావు అని అంటది. అప్పుడు కార్తీక్, భలేవాడే పెద్ద మేడం గారు, మా డ్యూటీ మేము చేస్తున్నాం అంతే. డ్యూటీనా అని జోష్న అడుగుతుంది. వెంటనే పారు, అవును, మేమిప్పుడు ఈ ఇంటికి సెక్యూరిటీ గార్డ్లం అనగానే జోష్న, మా గ్రాణిని కూడా మార్చేసావా బావా అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్, మార్పు అనేది ఎలా ఉంటుందో ఎందుకు ఉంటుందో తెలుసా పెద్ద మేడం గారు? కొందరు అవతలి వాళ్ళ మంచితనం చూసి మారిపోతారు, కొందరు మానవత్వం చూసి మారిపోతూ ఉంటారు, ఇంకొందరు చేసిన తప్పు బయట పడిపోతుందేమో అనే భయంతో మారిపోతారు. మనిషి చేసే వాటిల్లో అన్నిటికంటే పెద్ద తప్పేంటో తెలుసా? మన బలహీనతని ఎదుటి వాళ్ళ చేతిలో పెట్టడం. అవతలవాడు మనకంటే తోపైతే మనం పెట్టకుండానే మన జుట్టు వాళ్ళ చేతిలో పెట్టుకుంటాడు. ఒకసారి దొరికిందో ఆట మొదలైనట్టే. ఈ గేమ్కి రూల్స్ ఉండవు, ఎథిక్స్ ఉండవు. నిజాయితీ ఉన్నవాడు నిలబెడతాడు,
తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడతారు అని చెప్పి జోష్న తల మీద పైకి చేతులు పెడతాడు కార్తీక్ ఇంకా పారు. జోష్న, చాలా బాగా చెప్పావు బావా. ఇవన్నీ వైట్ పేపర్ మీద రాసి నీ ఇంటి గోడ మీద అతికించుకో. శౌర్య చదువుకోవడానికి పనికొస్తాయి అని అంటా ఉంటే కార్తీక్ నవ్వుతూ, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చదువుకోవచ్చు పెద్ద మేడం గారు. జోష్న కోపంగా, ఇది చెప్పడానికే వచ్చావా అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్, రాలేదు, రమ్మన్నారు. ఎవరు అని జోష్న అడుగుతుంది. అక్కడికి దశరథ వచ్చి, నేనే రమ్మన్నాను అని అంటాడు. జోష్న, డాడీ అని అంటా ఉంటే అక్కడికి శివనారాయణ కూడా వచ్చేసి, ఈ టైంలో జోష్న ఎక్కడికి వెళ్తుందో అడగండి అని అంటాడు. అందరు జోష్నని చూస్తూ ఉంటారు. జోష్న ఏమో, ఏంటి డాడీది, ఇక్కడేం జరుగుతుంది, నా మీద అనుమానంతో బావని కాపలాగా పిలిచారా అని అంటది. వెంటనే దశరథ, అలా అని నీతో ఎవరు చెప్పారమ్మా అని అడుగుతా ఉంటే జోష్న, అర్థమవుతుంది కదా అనగానే శివనారాయణ, అయితే నువ్వెక్కడికి బయలుదేరావో చెప్పు అని అడుగుతాడు. జోష్న, రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చేసరికి అదేదో నేనే తప్పు చేసినట్టు అందరూ నన్నే తప్పు పట్టుతారేంటి, నాకు నిద్ర పట్టడం లేదు, నైట్ రైడ్కి వెళ్దామనుకున్నాను అనగానే దశరథ, అవసరం లేదమ్మా, నువ్వు లోపలికెళ్ళు అనగానే జోష్న, నేను చెప్పేది మీరు నమ్మడం లేదని నాకు తెలుసు డాడీ అని అంటది. అప్పుడు పారు, ఈ టైంలో బయటికి వెళ్తుంటే ఏం చెప్పినా ఎవ్వరూ నమ్మరు, నోరు మూసుకొని లోపలికి పద అనగానే శివనారాయణ, నచ్చావు పారిజాతం, ఇన్నాటికి నీకు తగ్గ పని నువ్వు చేస్తున్నావు అని నవ్వుతూ అంటాడు. పారు ఏమో, అవమానిస్తున్నారా అని అంటది. లేదు పారిజాతం, అభినందిస్తున్నా. పారు నవ్వుతూ, ఈ మాట అన్నారు, బాగుంది అనగానే దశరథ, జోష్నని లోపలికి తీసుకెళ్ళు పిన్ని అని అంటాడు. పారు జోష్నని లోపలికి తీసుకెళ్తుంది. పద పదవే అని తీసుకెళ్తుంది. శివనారాయణ దశరథని, కార్తీక్ని ఎందుకు పిలిపించావురా అని అడుగుతాడు. చిన్న పనుంది నాన్న. సరే మీరు మాట్లాడుకోండి అని చెప్పి శివనారాయణ వెళ్ళిపోతాడు. కార్తీక్, చెప్పు మావయ్య, అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావు అని అడుగుతాడు. అప్పుడు దశరథ, నువ్వు వచ్చి మంచి పని చేసావురా, లేదంటే జోష్న ఎక్కడికైనా వెళ్ళిపోయేది. ఇటు పారిజాతమేమో జోష్నని లోపలికి లాక్కెళ్తుంది. జోష్న, రాణి వదులుకు రాణి అని చేయి వదిలించుకుంటది. బావతో కలిసిపోయి నన్ను ఫూల్ని చేస్తావా అని అంటా ఉంటే పారు, ఏంటే కలిసిపోయేది, వాడు చెప్పినట్టు చేస్తే దాస్ ఎక్కడున్నాడో కనిపెడతాను అన్నాడు అనగానే జోష్న, అందుకని నన్ను కొడతావా అని అడుగుతుంది. వెంటనే పారు, దాస్ ఎక్కడున్నాడో నీకు తెలుసా అని అడుగుతుంది. జోష్న, నువ్వు ఇలా తయారయ్యావేంటికి రాణి అని అంటా ఉంటే పారు, నాకు ఎవరిని నమ్మాలో తెలియడం లేదే, అసలు నువ్వు బయటికి ఎందుకు వచ్చావో చెప్పు అని అడుగుతుంది. జోష్న నెత్తిబాదుకుంటూ, నా టైం బాగోగా అని అంటది. పారు, ఓ టైం బాగోకపోతే తల కొట్టుకోవాలా, ఇదేదో తేడాగా ఉందే, ఇంతకీ ఆ కార్తీక్ గాడు ఎందుకు వచ్చినట్టు అని అడుగుతా ఉంటది. ఇటు దశరథ కార్తీక్తో, జోష్న ప్రవర్తన మీద నాకు చాలా అనుమానంగా ఉందిరా అనగానే కార్తీక్, టాబ్లెట్స్ డస్ట్బిన్లో వేయడం నువ్వు చూసావా మావయ్య అని అడుగుతాడు. వెంటనే దశరథ, చూశాను, ఇప్పుడేమో ఇంట్లో నుండి సైలెంట్గా వెళ్ళిపోతుంది. అసలు జోష్న ఎందుకు భయపడుతుంది, దాసు ఏమయ్యాడు, దాసుని ఎందుకు చంపాలని ప్రయత్నించింది, దీప మీద అటాక్ చేసింది ఎవరు, జోష్న బ్లడ్ శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదు, రోజు రోజుకి ప్రశ్నలు అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ సమాధానాలు దొరకట్లేదు అని అంటా ఉంటే కార్తీక్, అన్ని ప్రశ్నలకి సమాధానాలు చాలా తొందరలోనే దొరుకుతాయి మావయ్య అనగానే దశరథ, అంటే నీకు తెలుసా అని అడుగుతాడు. వెంటనే కార్తీక్, కొన్ని అర్థమైపోతాయి మావయ్య, నువ్వు కంగారు పడుకు, అత్తకేం కాదు అనగానే దశరథ, నేను సుమిత్ర గురించి ఆలోచించే ఇంకొకసారి మళ్ళీ టెస్టులు చేయించబోతున్నాను అని అంటా ఉంటే కార్తీక్ తనలో తాను, ఎన్నిసార్లు టెస్టులు చేయించినా రిజల్ట్ నెగిటివ్గానే వస్తుంది మావయ్య అని అనుకుంటూ ఉంటాడు. దశరథేమో, నువ్వేమంటావు కార్తీక్ అని అడిగితే కార్తీక్, చాలా మంచి ఆలోచన మావయ్య, లేట్ చేయకుండా తాత హెల్ప్ తీసుకొని ఈ పని వీలైనంత త్వరగా చేయండి అని అంటూ తనలో తాను, ఆల్రెడీ నేను దీపతో హాస్పిటల్లో శాంపిల్స్ ఇచ్చేశాను మావయ్య, అత్త సేఫ్ అని అనుకుంటూ ఉంటాడు. దశరథేమో, సరేరా, నువ్వు ఇక బయలుదేరు, దీప నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనగానే కార్తీక్, అలాగే మావయ్య, నువ్వేమీ అత్త గురించి బెంగ పెట్టుకోకు, భయపడకు, అత్తకేం కాదు, నా బిడ్డని ఉయ్యాల్లో వేయాల్సింది మీరే, అత్త నువ్వు కలిసే ఉంటారు ఎప్పటికీ
గుడ్ నైట్ మావయ్య అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోతాడు. దశరథేమో ఓకేరా అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, లైక్ కూడా చేయండి.